చాలామంది మందుకు బానిస అయిపోతారు. ఇంట్లో వాళ్ళు ఎంత ఇది చేసినా సరే, వాళ్ళకి మానుకోవాలన్నా సరే మానుకోలేనంతగా అడిక్ట్ అయిపోతూ ఉంటారు. సో, దానికి కారణం ఏంటి? ఇప్పుడు మామూలుగా ఊర్లో ప్రతి ఊరికి పోతే ఒక ఊర్లో ఒక 5 మంది కానీ 10 మంది కానీ ప్రతి ఊర్లో ఉంటారు వాళ్ళు. అలాంటి వ్యక్తులు వాడు ఎప్పుడు ఏ పని చేయడు. ఊర్లో ఎవరు కనబడితే వాళ్ళని డబ్బులు అడుగుతుంటాడు. ఎందుకంటే మందుదానికేనే వాడు ఏం పని చేయడు. మనకి పని చేయాలని చేసి ఉండదు, తన బట్టల మీద తనకు సోయి ఉండదు, తను ఏం చేస్తుండో తనకు తెలియదు, తన ఇంట్లో కూడా ఎప్పుడు గొడవ పడుతుంటాడు. వాడు ఉదయం లేచినప్పటి నుండి తెల్లవారుదామున 4 గంటల నుంచి లిక్కర్ షాప్కే తిరుగుతుంటాడు, మందుల షాప్కు, మందుదానికి వైన్. రాత్రి పడుకునే దాకా జాస్ అంతా మందు తాగడమే, ఏనో తన రోడ్డు మీద పండుకోవడము. ఇక మొత్తం ఇలాంటి సిచ్యువేషన్ తోటి కొంతమంది నేను ప్రతి ఊర్లో చూస్తున్నా, కొంతమంది ఇలా బాధపడుతున్నారు. ఈ కారణం ఏంటంటే వాళ్ళ వంశాల్లో చనిపోయిన వ్యక్తుల యొక్క ఆత్మలే. అవి ఏమైతే అంటే ఒకటి ఉన్నప్పుడు ఏమనిపించదు, కానీ ఒక 8, 10, 12 ఆత్మలు వచ్చి వాళ్ళ దగ్గర చేరితే అవి ఏం చేస్తాయంటే వీని మొత్తం మైండ్ను కంట్రోల్ చేసేసి, అందులో ఒకరికన్నా ఉంటుంది తాగే అలవాటు, ఒక ఆత్మ కన్నా. అదేం చేస్తా అంటే వైన్ అలవాటు చేస్తుంది ఫస్ట్ వానికి. తాగే అలవాటు లేకపోయినా సరే వాడు కొత్తగా అలవాటు చేసుకుంటాడు. దాన్ని మనం ఎన్ని మందులు పెట్టినా, ఏం చేసినా, ఎంతమంది డాక్టర్లు చూపించినా కానీ మానుకోలేడు. అతన్ని మానుకునేట్టు అనిపిస్తుంది, మానుకోడు. దీనికి ఒకటి సిస్టమ్ ఉంది. అమావాస్య పున్నం పోయిన తర్వాత వీడు లిక్కర్ ఎక్కువ తాగుతాడు, పౌర్ణమి వస్తుంటే తగ్గిస్తాడు. మీరు అది కూడా చూసుకోవచ్చు. అంటే అమావాస్య టైంలో బాగా పవర్ వాటికి, నెగిటివ్ ఎనర్జీకి. పౌర్ణమి టైంలో ఎనర్జీకి పవర్ తక్కువ. అదే వీడు అమావాస్య వస్తుందంటే బాగా ఎక్కువ తాగుతాడు, హెవీగా తాగుతాడు.